ఫ్రెండ్స్, చల్లటి సాయంత్రం చిన్నగా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా పకోడీలు, బజ్జీలు తినాలనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్‌గా తోటకూరతోటి పకోడీ ఎలా చేయాలో చూద్దాం. తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్‌లో శనగపిండి, ఉప్పు, వంట సోడా వేసేసుకొని కలిపేసుకొని కొంచెం వాము కూడా వేసుకోండి. ఈ వాము వేసుకోవడం వల్ల అరుగుదల శక్తి చాలా బావుంటుంది. తప్పకుండా వేసుకోండి. వేసేసుకొని కలిపేసుకొని సన్నగా కట్ చేసుకున్న తోటకూర కూడా వేసేసుకొని, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకుని పకోడీ పిండిలా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేకపోతే కొంచెం కారం వేసుకోండి. ఇవి బాగా కలిపేసుకున్న తర్వాత వేడి వేడి మూకిడిలో పకోడీలాగా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా కాల్చేసుకుని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతే. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా తోటకూర పకోడీ తినడానికి ఈ సాయంత్రం టైంలో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.